సరిపోదా శనివారం రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నేమ్ ఇప్పుడు చెప్పను. దానికి రీజన్ ఏంటో కూడా నేను లాస్ట్ లో చెప్తాను. అండ్ మూవీలో ప్లస్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ నాని ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుంది. నాని ఫ్యాన్స్ కే కాదు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కగా ఎంటర్టైన్ అయ్యే సినిమానే ఇది. సో సినిమా చూడాలా వద్దా అనే డౌట్ లో ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, డిసప్పాయింట్ అవరు. ఎలివేషన్, కాన్ఫరంటేషన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. సాంగ్స్ డీసెంట్ గా ఉంటాయి. అన్నిటికి మించి ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్, ఈ ఒక్క ఆస్పెక్ట్ చాలు ఈ సినిమాకి వెళ్ళడానికి ఏమనిపించింది. సినిమా మొత్తం ఈయన ఎప్పుడు వస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటాం. నాని గారు చెప్పినట్టు ఈ సినిమాకి ఫస్ట్ డిస్కషన్ అయ్యేది ఎస్జే సూర్య గారు. ఆయన స్టైల్లోనే కుమ్మి పడేశారు. ఓకే, డిస్కషన్ కొంత మారుద్దాం. ఇదంతా కాదు, అసలు సినిమా నీకు నచ్చిందా లేదారా అంటే తెలియట్లేదమ్మా. ఈ సినిమా స్టోరీ నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు. ఎస్జే సూర్య గారు ఎవ్రీ ఇంటర్వ్యూలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తూనే ఉన్నారు, ఓన్లీ శనివారం పూటే హీరో యాంగ్రీ మ్యాన్. సో ఆ పాయింటే తీసుకుందాం. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎవరు, అసలు ఈ శనివారం ఏంటి అని చూపిస్తారు. అలాంగ్ విత్ ఎస్జే సూర్య, ఆయన క్యారెక్టర్ అసలు ఎలాంటోడు, ఎంత మెంటల్ నా కొడుకులు అని చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా మనం వీళ్ళిద్దరు ఎప్పుడు ఇట్లాంటి మెంటల్ నా కొడుకులు ఇద్దరు ఎప్పుడు కన్ఫరెంట్ అవుతారు అని చూస్తాం. బట్ వాళ్ళిద్దరు కన్ఫరెంట్ అవ్వరు, అయినా రావాల్సిన కిక్ రాదు. సెకండ్ హాఫ్ దగ్గర నుంచి మనకి తేజ గారు చెప్పిన నార్మల్ సినిమా ఫార్మాలు ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి. అవి కూడా చాలా రొటీన్ గా ఉంటాయి. ఇవన్నీ నేను చూసేసా కదరా చాలా సార్లు అనే ఫీలింగ్ కూడా తెప్పిస్తాయి. చెప్పాగా ఇక సినిమా మొత్తం ఎస్జే సూర్య ఎప్పుడు వస్తారా బాబు అన్నట్లే ఉంటది. ఓకే, ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే వివేక్ కాత్రేయ. మన తెలుగులో నాకు ఇష్టమైన ప్రెజెంట్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. మెంటల్ మదిలో, బ్రోచేవారెవర్, అంటే సుందరానికి, ఈ 3 సినిమాలతోనే ఈయనకంటూ ఒక స్పెషల్ స్టైల్ అండ్ ఒక సిగ్నేచర్ ఉంటుంది ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో. ఈ 3 సినిమాలు నాకు చాలా ఇష్టం. సాడ్లీ ఈ సరిపోదా శనివారం సినిమా ఈ 3 మూవీస్ కన్నా వీక్ గా ఉంటది. సినిమాలో నాని గారి క్యారెక్టర్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఎవరి మీద కోపం చూపించకపోవడానికి, కొట్టకుండా ఉండడానికి ఎంత కష్టపడ్డారో మెంటల్ గా నాకు తెలియదు. గానీ వివేక్ కాత్రేయ గారు మాత్రం నాని మాస్ మసాలా జాన్రా తో వివేక్ కాత్రేయ గారి సినిమాటిక్ అండ్ ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీస్ బ్యాలెన్స్ చేయడానికి చాలా మెంటల్ గా స్ట్రగుల్ అయ్యారని నాకు అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ లో లాస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత మనీ సాధించలేదు. సో వివేక్ గారు ఎక్కడ రిస్క్ తీసుకోకుండా అందరికి తెలిసిన ఫార్ములానే మళ్ళీ చెప్పేశారు. ఈ సినిమా అనే బిజినెస్ కి వచ్చాక ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీ ఉండే ఫిల్మ్ మేకర్స్ నేను ఇందాక చెప్పిన కమర్షియల్ అండ్ ఆర్టిస్టిక్ బ్యాలెన్స్ లో తమను తాము కోల్పోతారు. మనీ కోసం, పేరు కోసం ఈజీగా కరప్ట్ అయిపోతారు. అండ్ ఐ పర్సనల్లీ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ కరప్టెడ్. ఓకే గైస్, ఇలాంటి హానెస్ట్ ఒపీనియన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.